తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జై శ్రీమన్నారాయణ. టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమానికి స్వాగతం. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబులో ఆ జగత్రక్షకుడు కొలువై ఉన్నాడు. ఆ స్వామిని దర్శించుకోవటం ఎన్నెన్నో జన్మల పుణ్యఫలంగా చెబుతారు. అటువంటి ఆ స్వామిని సంగారెడ్డి శ్రీ వైకుంఠపురంలో విరాట్ వెంకటేశ్వరుడిగా మనందరం దర్శించుకోవచ్చు. ఇవాల్టి కార్యక్రమంలో శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత విరాట్ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, అభీష్ట సిద్ధి దివ్య క్షేత్రం మనం దర్శించుకోబోతున్నాం. సంగారెడ్డిలో ఉన్నటువంటి శ్రీ వైకుంఠపురం సుప్రసిద్ధ దివ్య క్షేత్రం అండి. మొత్తంగా 6.5 ఎకరాల స్థలంలో ఉంటుంది. ఎంత దివ్యంగా ఉంటుందంటే డ్రోన్ విజువల్స్ లో మీకు చూపిస్తాను చూడండి. చుట్టూ పొలాలు, మధ్యలో ఈ క్షేత్రం. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవంతే. మాట కొరకు అభయము కలియుగంలో వకుళ మాత. వైకుంఠ ఏకాదశి పర్వదినం కదా, ఈ రోజున చాలా ప్రత్యేకంగా చెప్తారు కదా. ఈ రోజు చెప్పుకోవాలి, 1,00,000 నుండి 2 లక్షల మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఇది ప్రధాన మార్గం అండి. మెయిన్ రోడ్ నుంచి అలా మనం ఒక 300 మీటర్లు ముందుగా నడుచుకుని వస్తే అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది ఆలయంకి సంబంధించినటువంటి ప్రిమిసెస్ అంటారు కదా, దేవాలయం పరిసర ప్రాంతాలు. ఇక్కడి నుంచి చూస్తే ఎంత బాగుంటుందో. మొత్తం టెంట్స్ అవన్నీ వేసి చాలా అందంగా అలంకరించారు. అటు ఇటు వస్తుండగానే మీకు షాపులు, చిన్న చిన్న వస్తువులు, అలాగే స్వామికి సమర్పించేందుకు తులసిమాల, చామంతి పూలు, కొబ్బరికాయ, అగరబత్తి ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మధ్యలో మనకు అమ్ముతూ ఉంటారు. కావాల్సిన వాళ్ళు అక్కడ కొనుక్కుని అలా లోపలికి నడుచుకుంటూ వచ్చేయచ్చు. నెమ్మదిగా ఆ స్వామిని తలుచుకుంటూ వస్తారనమాట. ఇవాళ ఇంకా ప్రత్యేకం కాబట్టి సర్వదర్శనం అంటూ ప్రత్యేకంగా ఉంది. అలాగే విఐపి దర్శనం అని చెప్పి ఇలా ఒక్కొక్కటి విభాగాలుగా విభజించారనమాట. అంటే భక్తుల సౌకర్యార్థం అని చెప్పుకోవాలి. సర్వదర్శనంకి దారి ఇటువైపు. భక్తుల సౌకర్యార్థం వివిధ ఏర్పాట్లు చేశారు ఆలయ కమిటీ వారు. జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ అండి. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఆలయం అనేది నడుస్తోంది. ఈ క్షేత్రంలో స్వామివారిని చూసేందుకు నిజంగా 2 కళ్ళు సరిపోవు. చాలా అద్భుతమైన దేవాలయం, అభీష్ట సిద్ధి క్షేత్రం. ఇటు ఉచిత దర్శనం, సర్వదర్శనానికి మార్గం అనమాట. అదిగో చూసారా, చకచకా వేగంగా ఎప్పుడెప్పుడు ఆ స్వామిని చూద్దామా, ఎప్పుడెప్పుడు ఆ మంగళమూర్తిని వీక్షిద్దామా, ఆ స్వామి దర్శనం ఎప్పుడు చేసుకుని తరిద్దామా అని చెప్పి భక్తులందరూ వేగంగా ఆ క్యూ లైన్ల మధ్యలోంచి నడుస్తూ వెళుతున్నారు. ఆహా, ఎంత సందడిగా ముచ్చటగా ఉందో ఆలయం అయితే. అలంకరణ చాలా బాగుంది. సాయంత్రం అయ్యే కొద్దీ ఇంకా ఆ వెలుగులతోటి ఇంకా దేదీప్యంగా వెలిగిపోతోంది ఆలయం అంతా కూడా. నాకైతే ఎప్పుడెప్పుడు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ఆ స్వామిని దర్శించుకోవాలా అని ఉంది. కానీ ఒక పద్ధతి, ఒక ప్రక్రియ ఉంది కదా, ఆ విధంగానే మనం వెళ్దాం. 7 లోకములన్నీ కలిసి 7 కొండల నిలయము, 7 జన్మల పాపములు నిను వేడుకుంటే దూరము. 7 లోకములన్నీ కలిసి 7 కొండల నిలయము. ఆంజనేయ స్వామి వారికి ఆలయం పక్కగానే మీకు వెంకటేశ్వర స్వామి, మహాలక్ష్మి అమ్మవారు, అలాగే గోదాదేవి విగ్రహాలు కనిపిస్తాయండి. ఖచ్చితంగా వచ్చి గమనించండి. ఇగో ఇక్కడే భక్తులందరూ కూడా ముందుగా కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి దండం పెట్టుకుని అగరబత్తి అన్ని ఇక్కడే వెలిగిస్తారు. పువ్వులు అవన్నీ సమర్పించి ఆ తర్వాత విరాట్ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారండి. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా, వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో ముందుగా ఇక్కడే దర్శనం చేసుకుంటారు. వాస్తవానికి ఇప్పుడు కనపడుతున్నటువంటి ఈ మూర్తులనే విగ్రహ ప్రతిష్టాపన చేయాలనుకున్నారట. కానీ తాము ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్లుగా విరాట్ స్వరూపంలో స్వామి ఇక్కడ కొలువై ఉండాలనుకున్నారు. అందుకనే ఈ విగ్రహాలని ముందుగా ఏవైతే తయారు చేయించారో అవి ఇలా బయట ఉంచి ఇక్కడే కొబ్బరికాయ కొట్టేటప్పుడు అభిషేకం చేసి పుష్పాలు అవి సమర్పించేది ఇక్కడే. కానీ లోపల మూర్తి మాత్రం 14 అడుగుల్లో మనకి దర్శనం ఇస్తారు. ఇలా ఇక్కడ కొబ్బరికాయ అవి కొట్టేసిన తర్వాత ముందుగా మనం దర్శించుకోవాల్సింది సర్వమంగళాలను మనకి ప్రసాదించి శుభాలను చేకూర్చేటువంటి సర్వమంగళాదేవి అమ్మవారు. ఈవిడ స్వయం వ్యక్తమయ్యారు. ఈ అమ్మవారు ఇక్కడ చాలా ప్రత్యేకమండి.
చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులకు కొంగు బంగారంగా వెలసిల్లుతోంది ఈ దేవత. అమ్మవారు భూమిలో ఒక పుట్టలో దొరికారన్నమాట. ఇగో ఇక్కడే అలా ప్రతిష్ఠించేశారు అమ్మవారిని. చక్కగా ఇక్కడ మనం స్వామివారి పాదాలు చూస్తాము. బ్రహ్మ కడిగినటువంటి పాదాలవి. ఆ శ్రీ మహావిష్ణువు పాదాలకు నమస్కరించుకుని, అలాగే సర్వమంగళాదేవి అమ్మవారికి ఒక్కసారి మనసులో దండం పెట్టుకుని, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అమ్మవారిని అలా స్మరించుకుని, ఆ ముద్దు మోము చూసుకుంటూ దండం పెట్టుకుని అలా ముందుకు సాగడమే. ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నాము శ్రీ వైకుంఠపురం శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత విరాట్ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి ఏదైతే ఉందో ఆ సన్నిధికి క్షేత్రపాలకుడైనటువంటి హనుమంతుల వారిని. ఇక్కడ స్వామి చాలా ప్రత్యేకమండి. హనుమాన్ వారు కూడా ఇక్కడ స్వయం వ్యక్తమయ్యారు. చుట్టూ ఉన్నటువంటి పంట పొలాలు మీరు గమనిస్తున్నారా? ఈ పంట పొలాల్లోనే స్వామివారు స్వయం వ్యక్తమయ్యారనమాట. ఎంతటి అదృష్టమో, ఎంతటి విశేషమో కదా ఈ క్షేత్రం. స్వామివారు ఇక్కడ శనైశ్చరయుత దక్షిణముఖ దాసాంజనేయ స్వామిగా కనపడతారు. చేతిలో స్వామివారికి గద ఉండదు, విసనకర విసురుతారే చామర అంటారు, అది ఉంటుందన్నమాట. దగ్గరగా మీరు చూస్తే గమనించవచ్చు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం దాసాంజనేయ నమో నమః. క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామిని మనం వేడుకోవాలి, స్వామి దర్శనం బాగా ఇప్పించయ్యా అని. అలా స్వామికి దండం పెట్టుకుని ఇక ముందుకి కదలడమే. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా ఆ స్వామివారిని దర్శించుకోవడం అనేది నిజంగా ఒక మహద్భాగ్యమే కదండి. అలా ఇవాళ నేను దర్శనానికి వచ్చానన్నమాట. ప్రత్యేకించి ఇవాళ ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎంత సుందరంగా ఉందండి. మనసంతా ఏదో అద్భుతమైనటువంటి ఒక అనుభూతి అంటారు చూసారా, అలాంటి వాటికి లోనైపోతాం ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇంతమంది భక్తుల్ని చూస్తూ ఉంటే ఎంత సందడిగా ఉందో. అంటే జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి ప్రదేశాలకు రావాలి, అందులోనూ పర్వదినాల్లో వస్తే ఇంకా వైభవంగా ఉంటుంది అనేది నాకు ఇక్కడ శ్రీ వైకుంఠపురం వచ్చిన తర్వాత అర్థమైంది. ఇక ఎప్పుడెప్పుడా అని నాకు అనిపిస్తోంది. వెళ్దాము, స్వామిని చూద్దాము అని. ఉత్తర ద్వార దర్శనం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే మనకి అవకాశం ఉంటుందండి. సాధారణంగా ఆలయాల్లో ఏవైతే ద్వారాలు ఉంటే అటువైపే వెళతాము. ఉత్తర ద్వారం అనేది ఎప్పుడు మూసి ఉంచుతారు. మోక్షాన్ని ప్రసాదించేటువంటి రోజు ఇది. ఆ ద్వారం గుండా వెళ్ళేటువంటి అదృష్టం మనకు కలగడం అనేది మహద్భాగ్యమే. అందుకే ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండానే దర్శించుకోవాలని చెప్తారు. ఇదిగో ఇప్పుడు మనం వెళుతున్నది ఉత్తర ద్వారమే. ఉత్తర ద్వారం నుంచి అలా ఆలయంలోకి అడుగు పెట్టానో లేదో, ఆ శ్రీ మహావిష్ణువు చిరునవ్వులు చిందిస్తూ ఎంత చక్కగా దర్శనమిస్తున్నారో చూడండి. ఉత్సవమూర్తి ఎంత చక్కగా అలంకారం చేశారో, ముద్దుగా ఉన్నారు. నిత్యము పలికేము గోవింద, నీ వేణుగానమే గోవింద, మా శోకహరణము గోవింద, నీ వేణుగానమే గోవింద, మా శోకహరణము గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీత పారిజాత గోవింద. ఎప్పుడెప్పుడు ఆ స్వామివారిని చూద్దామా అని భక్తులందరూ కూడా వేచి చూస్తూ ఉంటారండి. అలా లోపలికి అడుగు పెట్టడమే. ముందుగా గరుత్మంతుడిని ఇక్కడ మనం దర్శించుకోవాలి. వైకుంఠ ఏకాదశి కావడంతో ఉత్తర ద్వారం గుండా భక్తులు లోపలికి వస్తారు. ముందుగా ఆ గరుత్మంతుడే భక్తులందరికీ దర్శనం ఇస్తాడు. గరుత్మంతుడిని వేడుకోవాలట, స్వామి దర్శనం మాకు చక్కగా జరిగేలా చూడయ్యా అని. ఆయనకి దండం పెట్టుకుని అలా మన లోపలికి వచ్చిన తర్వాత ముందుగా ఇక్కడ దర్శించుకునేది శ్రీ షట్చక్ర సుదర్శన నారసింహ స్వామి వారిని, ఆ తర్వాత 8 అడుగుల్లో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని, ఆ తర్వాత 7.5 అడుగుల్లో కొలువైనటువంటి గోదా అమ్మవారిని, ఆ తర్వాత లక్ష్మీ హయగ్రీవ స్వామి వారిని దర్శించుకుని ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే తరుణం వస్తుందన్నమాట. అదే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు మనందరికీ 7 కొండల వాడిగా
విరాట్ రూపంలో భక్తులకి దర్శనమిస్తాడు. మధ్యలో ఉంటారు స్వామి. సాయినే గోవింద శ్రీవత్స వక్షస వడ్డీ కాసుల వాడికి మొక్కులు చెల్లించుకునే భక్తులు చాలా మంది ఉంటారండి. శ్రీ వైకుంఠపురం దేవాలయంలో తలనీలాలు సమర్పించే భక్తుల్ని చాలా మందిని మనం చూస్తాం ఇక్కడ. అలాగే సంగారెడ్డి చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలకి ఇలవేల్పుగా కుల దైవంగా ఇంటి దేవుడిగా ఉన్నారు ఈ విరాట్ వెంకటేశ్వర స్వామి. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద. వైకుంఠ ఏకాదశి కదా, ఎంతమంది భక్తజనమో స్వామివారిని దర్శించుకుంటున్నారు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇవాళ రావడం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం అండి. ప్రతిరోజు స్వామిని దర్శించుకోవచ్చు, కాకపోతే ఇవాళ ఏదో మనసు సంతృప్తి అంతే. ఇక అలా స్వామిని తనివి తీరా చూసొచ్చాక మళ్ళీ అనిపిస్తుంది చూడాలని, ఆ మంగళమూర్తిని, ఆ జగన్మోహన రూపాన్ని చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ మళ్ళీ చూసే అవకాశం కూడా ఉంటుంది. ఎలాగో తెలుసా, ప్రదక్షిణ చేసుకుని వస్తాం కదా, అలా ప్రదక్షిణ చేస్తూ ఉంటే మనకు గోపురం పైన విమాన వెంకటేశ్వరుడిగా ఆ స్వామి మనకి దర్శనమిస్తారు. చూడండి. చెల్లిస్తాము గోవింద ముక్తి ప్రసాదించు గోవింద ముడుపు చెల్లిస్తా. ఆలయం అంతా కూడా ఎంతో సుందరంగా అలంకరించారండి. ప్రధానంగా చూడొచ్చు విరాట్ వెంకటేశ్వర స్వామిని మనం ఇక్కడ దర్శించుకుంటే షట్చక్ర సుదర్శన నారసింహ స్వామిని కూడా మనం అంతర ఆలయంలో దర్శించుకుంటాం. అయితే బయటనే వచ్చే భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు లక్ష్మీ నృసింహ స్వామి వారు. నమస్కరించుకోండి ఒకసారి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యో మృత్యు నమామ్యహం. నమో లక్ష్మీ నారసింహ స్వామినే నమః. నారాయణ జయ శ్రీమన్నారాయణ గోవింద గోవింద. అడుగడుగు దండాల గోవింద ఆపద మొక్కుల గోవింద అడుగడుగు దండాల గోవింద ఆపద మొక్కుల గోవింద ఆనందని. చూస్తుంటే ఎంత సంబరం అనిపిస్తోందో. ఇగో ఇక్కడ చూస్తున్నారే, ఈ స్వామి మొట్టమొదట ఇవాళ దర్శనమిచ్చింది ఉత్తర ద్వారం. ప్రధానమైన తలుపులు ఏవైతే ఉన్నాయో మీకు విజువల్స్ చూపిస్తాను చూడండి. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో జరిగినటువంటి సన్నివేశం ఇది శ్రీ వైకుంఠపురంలో. ఆ సమయంలో మనం ఎవరం లేవు, నేను కూడా చూడలేకపోయాను. బట్ విజువల్స్లో నేను మీకు చూపించగలుగుతున్నాను. అవి సేకరించి ఇలా ఉత్తర ద్వారాలు తీయగానే ఆ స్వామి అలా గరుత్మంతుడి పైన ఊరేగుతూ కనిపించారనమాట. ఆహా, ఇంతకంటే జీవితానికి ఇంకేం కావాలి? ఆలయం అంతా కూడా గోవింద నామస్మరణతో మారుమోగిపోతుందండి. ఓవైపు నృత్యార్చనలు, మరోవైపు కీర్తనలతోటి స్వామివారిని అలా కీర్తిస్తూ తన్మయత్వంలో మునిగిపోతున్నారు. ఇక్కడ చూడొచ్చు, కీర్తనలు భజనలు చేస్తూ ఉన్నారండి. దగ్గర ఉదయం నుంచి ప్రారంభమిస్తే పవలింపు సేవ వరకు కూడా ఈ కార్యక్రమం అలా సాగుతుంది. ఇక్కడ చాలా మంది వచ్చి ఇక్కడ భజనలు వింటూ కీర్తనలు వింటూ ఇక్కడ కూర్చున్నారు. వారు ఏమాత్రం అలుపు లేకుండా ఒక టీం లాగా వచ్చారు. వీరంతా కూడా ఒక్కొక్క కీర్తన భజన అలా చేస్తూ స్వామిని తలుచుకుంటూ మైమరిచిపోతున్నారనే చెప్పుకోవాలి. నాకైతే అక్కడికి వెళ్ళి అలా నుంచుండిపోయాను నేను కాసేపు. శ్రీనివాస గోవింద శ్రీతపారిజాత గోవింద 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 గోవింద. శ్రీనందనందన గోవింద శేషాచలవాస గోవింద శ్రీనందనందన. గోవింద
పారిజాత గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రిత పారిజాత గోవింద ఆండాళ్ నాయక గోవింద శ్రీ వైకుంఠపురవాస విరాట్ వెంకటేశ నమో నమః అంటూ ఆ స్వామివారి నామస్మరణతో ఆలయం అంతా కూడా మారుమోగుతుందండి. గోవింద నామాలతో ప్రతి ఒక్క భక్తులు కూడా తన్మయత్వంలో మునిగిపోతున్నారు. ఎంతటి విశేషం, ఎంతటి సౌభాగ్యం! స్వామిని మన కరుణారా దర్శించడం అనేది జన్మ జన్మల పుణ్యఫలంగా చెప్తారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఆ విరాట్ వెంకటేశ్వర స్వామి విరాట్ రూపంలో, అంటే ఎక్కడ మనం చూడనంత ఎత్తులో కనబడతారట. 14 అడుగుల్లో ఇక్కడ ఆ శ్రీవారిని మనం దర్శించుకోవచ్చు. ఇక 8 అడుగుల్లో అష్టలక్ష్ములు అని చెప్తాం కదా, లక్ష్మీదేవి అమ్మవారిని స్మరించుకునేటప్పుడు, అమ్మవారి గురించి చెప్పేటప్పుడు అష్టలక్ష్ములకు గుర్తుగా 8 అడుగుల్లో ఆ మహాలక్ష్మి అమ్మవారు పద్మంలో అలా కూర్చుని భక్తులకు దర్శనమిస్తారు. ఇక గోదా అమ్మవారు ఇక్కడ చాలా అందంగా ఉంటారండి. 7.5 అడుగుల్లో గోదా అమ్మవారిని ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. అలాగే శ్రీ షట్చక్ర సుదర్శన నారసింహస్వామి మనకు దర్శనమిస్తారండి. చక్రాలనే ఆయుధాలుగా నరసింహస్వామి ఇక్కడ ధరించి ఉంటారు. ముందు పక్క సుదర్శనుడు మనకు కనిపిస్తే వెనక పక్కగా లక్ష్మీ నరసింహస్వామిని అద్దంలో మనం వీక్షించవచ్చు అనమాట. అన్ని కూడా మనం వెళ్ళగానే ఫస్ట్ దర్శించుకునేది వారినే. ఇక ఆ తర్వాత లక్ష్మీ హయగ్రీవ స్వామి వారు, జ్ఞానానికి ప్రతీక సరస్వతి అమ్మవారు అని చెప్తాం కదా, అలాంటి సరస్వతి అమ్మవారికి జ్ఞానాన్ని ప్రసాదించిన వారు లక్ష్మీ హయగ్రీవ స్వామి వారు. వారి రూపాన్ని కూడా ఇక్కడ మనం అంతర ఆలయంలో దర్శించుకోవచ్చు. ఆలయంలో ఉప ఆలయాలుగా స్వామివారు మధ్యలో అలా కొలువై ఉండగా, లక్ష్మీ అమ్మవారు ఆండాళ్ళ అమ్మవారు అటు ఇటు ఉండగా స్వామిని మనం దర్శించుకోవచ్చు అనమాట. చాలా దివ్యంగా ఉంటుంది. లోపలికి రావడం, లోపల కూర్చోవడమే ఒక మహద్భాగ్యం అండి. శ్రీ శ్రీనివాస గోవింద శ్రిత పారిజాత గోవింద హరి గోవింద. అలా గోవింద నామాలు తలుచుకుంటూ ఆలయ పరిసరాల్లో కూర్చుంటేనండి ఇక ఇంతకన్నా ఈ జన్మకి ఏం కావాలి అనే ఒక ఆలోచన వచ్చేస్తుంది ఎవరికైనా, ఎంతటి వారికైనా. చాలా చక్కటి దర్శనం అయింది నాకైతే. సంగారెడ్డిలో ఉన్నటువంటి శ్రీ వైకుంఠపురం చాలా మందికి తెలుసు. తెలియని వాళ్ళు, ఇప్పటి వరకు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో చక్కగా రండి. హైదరాబాద్ నుంచి మీకు గంట 20 నిమిషాల సమయం పడుతుందండి ట్రాఫిక్ ని బట్టి. మీరు జస్ట్ గూగుల్ మ్యాప్స్ లో శ్రీ వైకుంఠపురం అని టైప్ చేసుకుంటే చాలు, సరిగ్గా వచ్చి ఇక్కడ వచ్చేస్తారనమాట. సొంత వెహికల్స్ లో వచ్చేవాళ్ళు శ్రీ వైకుంఠపురం వెళ్ళాలి సంగారెడ్డిలో అంటే కనుక మనకి బస్ ఫెసిలిటీ, అలాగే ఆటోస్ అన్ని అందుబాటులో ఉంటాయి. రోడ్డుకి పక్కగానే ఉంటుంది అనమాట దేవాలయం. మెయిన్ రోడ్డు దగ్గర నుంచి ఒక 300 మీటర్ల లోపలికి అలా నడుచుకుంటూ రావాలి. అక్కడి నుంచి ఉంటుందండి ఆలయం. చూస్తే ఇలా వైకుంఠమే, ఎంత బాగుంటుందో. ఆ పేరు పెట్టడానికి కారణం ఇదేనేమో అనిపించింది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత. 2వసారి స్వామిని దర్శించుకున్నాను ఇలా నేను. 2వసారి రావడం ఇక్కడికి. ముక్కోటి ఏకాదశి రోజు వచ్చాను. ఎంత వైభవంగా ఉన్నారండి ఆయన. 2 కళ్ళు సరిపోలేదు అంతే. చక్కగా వచ్చాను, దర్శనం చాలా బాగా జరిగింది. మళ్ళీ స్వామివారు నాకు చక్కగా వస్త్రాన్ని ఇచ్చారు. నిజంగా అది అదృష్టమే. అలా ఉత్సవమూర్తులను కూడా అలా దర్శించుకుంటూ ఇలా వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా అర్చన చేస్తున్నారు ఒక దగ్గర. ఇక్కడ చూస్తారు కదా, మహాలక్ష్మి అమ్మవారు గోదాదేవి సమేతంగా, అంటే ఆండాళ్ళ అమ్మవారు వారి సమేతంగా వెంకటేశ్వరుడు మధ్యలో అలా కొలువై ఉన్నాడు. ఉత్సవమూర్తులు ఇక్కడ ప్రత్యేక అర్చన చేస్తున్నారు. అర్చన చేయించుకున్నాను. ఇగో ఇలా నాకు ప్రసాదం అందించారు. ఇక నా ఉపవాసాన్ని నేను విరమిస్తాను. అందులో ముక్కోటి ఏకాదశికి ఉపవాసం ఉంటే చాలా మంచిది అంటారు కదా, సో అందుకనే ఇవాళ ఉపవాసం ఉన్నాను నేను. ఇక ఉపవాసం పూర్తయినట్లే స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తాను. సత్వదాయాస్తు మంగళం. వదా రమణ గోవింద గోవింద. సంగారెడ్డిలోని ఈ శ్రీ వైకుంఠపురం అభీష్ట సిద్ధి క్షేత్రంలో ప్రసాదాలు కూడా చాలా ప్రత్యేకమండి.
ఆ వెంకన్న ప్రసాదం అంటే అందరికీ తెలుసుగా, లడ్డు, వడ, పులిహోర ఎంతో కమ్మగా ఉంటాయి. కానీ ఎక్కడ రుచి అక్కడే అన్నట్టుగా నాకైతే ఈ శ్రీవైకుంఠపురంలో ప్రసాదాలు చాలా అమోఘంగా అనిపించాయి. స్వామివారికి నైవేద్యంగా సమర్పించినవి మనకి ప్రసాదాలుగా వచ్చినటువంటి ఆ రుచి అమోఘం అంతే. చూస్తున్నారుగా ఎంత వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయో ఈ దివ్య క్షేత్రంలో. ఆ స్వామివారిని అలాగే అమ్మవారిని వీక్షించేందుకు రెండు కళ్ళు సరిపోవు అంతే. ఈ రోజున ఎంతో మంది భక్తజనం స్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారండి. ప్రత్యేకించి ఈ ఏర్పాట్లు కావచ్చు, ఈ రోజున విశిష్టత కానీ, ఇవాళ ఇంకా ఏవేం కార్యక్రమాలు ఉండబోతున్నాయి వీటి గురించి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ కందాడై వరదాచార్యులు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. చాలా సంతోషం మరొకసారి కలవటం మిమ్మల్ని, స్వామిని మళ్ళీ చూసే అవకాశం దక్కింది. ఒకసారి వైకుంఠ ఏకాదశి వేడుకలు ఎలా జరుగుతున్నాయి వివరించండి. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీతడే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళమని ఒకనొక సందర్భంలో భగవంతుడు లక్ష్మీదేవి లేని ఈ వైకుంఠం నాకెందుకు అని అలిగి తిరుమల కొండపైకి వచ్చాట. వైకుంఠ విరక్తాయ అంటారు, అంటే వైకుంఠం అంటేనే విరక్తి చెందిందట. ఎందుకు అంటే లక్ష్మి లేని వైకుంఠం నాకు వైకుంఠం ఎలా అవుతుంది, లక్ష్మి ఎక్కడుంటే అక్కడే వైకుంఠం. అలాగా అష్టలక్ష్ములు ఏకరూపమై 8 అడుగుల రూపంతో అద్భుతమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ నిలువై కొలువై ఉంది కనుక ఆ స్వామి 14 అడుగుల విరాట్ స్వరూపమై చతుర్దశ భువనాధీశ్వరుడై ఈ లోకానికి వచ్చినటువంటి సందర్భం. ఎందుకు వచ్చాడు అంటే ఇదే వైకుంఠం చేయడానికి వచ్చాడేమో ఆ స్వామి. అందుకని ఈ క్షేత్రానికి అమ్మ పేరు కలిసి శ్రీ వైకుంఠపురము అని పేరు కలిగింది ఈ క్షేత్రానికి. అద్భుతమైనటువంటి భగవత్ సన్నిధి. భగవంతుణ్ణి చేరుకోవాలని తపనున్న వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన దర్శనాన్ని ఇస్తూ, ఆనందాన్ని ఇస్తూ, మన అభీష్టాలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా తీర్చేటువంటి కొంగు బంగారమైనటువంటి మహానుభావుడు మన విరాట్ వెంకటేశ్వరుడు. ప్రత్యేకించి ఈ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి రోజున సుమారు ఇప్పటికే 90 నుంచి 95 వేల మంది భక్తులు ఉదయం నుంచి 4 గంటల నుండి ఇప్పటి వరకు దర్శనం చేసుకుని ఉన్నారు. ఈ ప్రత్యేకం ఏమిటి అంటే ఉత్తర ద్వారం. ఆ ఉత్తర ద్వారమే ఎందుకు అంటే మధుకైటబులు అనే 2 రాక్షసులు ఇక్కడ మనకు జయ విజయుల్లాగా కనిపిస్తుంటారు. వాళ్లకు కోరలు కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళు భగవంతుడితో యుద్ధం చేసి భగవత్ సాన్నిధ్యాన్ని పొందారు. అలా పొందిన తరుణంలో ప్రత్యేకించి వీళ్లను ఉత్తర ద్వారం నుంచి ముక్తి లోకాలకు తీసుకెళ్ళాక పంటాం. ఆ పరమాత్మ దర్శనమైన తరుణంలో ఆ ఉభయులు కోరుకున్న కోరిక ఏమిటి అంటే, ఏ రోజైతే మీ అనుగ్రహం చేత మేము ముక్తి చేరామో ఈ ఏకాదశిన ఎవరైతే మీ సన్నిధిని దర్శించుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి యోగమే కలిగేట్లు మీ అనుగ్రహం ఇవ్వండి అని కోరుకున్నాం. ఆ కోరిన కోరిక వైభవం చేతనే ఈ అద్భుతమైనటువంటి వైకుంఠ ఏకాదశి పర్వదినం ఏర్పడింది. ఎవరెవరు భగవంతుని సేవిస్తారో వారందరికీ కూడా ఇహ పర సుఖ. ఇహము అంటే ఈ లోకంలో ఉన్నంతకాలం, పరము అంటే పరమపదము చేరిన తర్వాత కూడా నిత్య విభూతులై భగవత్ సాన్నిధ్యాన్ని పొందేటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఉంటుంది అని ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం. ప్రత్యేకంగా ఈ చుట్టుపక్కల సుమారు ఒక 800 నుంచి 1000 గ్రామాల భక్తులు, ఇది 3 రాష్ట్రాల కూడలవటం చేత కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ మధ్య భాగంలో త్రివేణి సంగమంగా ఉండటం చేత కూడా వేలాది మంది, లక్షలాది మంది భక్తులు ఈ వైకుంఠ ఏకాదశి రోజున వెంకన్న జాతర పేరిట వేలాది మంది బండోత్సవంగా, అలాగే మీరు బయట చూసుంటారు ఇప్పటిదాకా అనేక రకాల అంగళ్ళు, చిన్న చిన్న వ్యాపారస్తులు, ఇలా సుమారుగా నిన్నటి రోజు నుంచి మొదలుకొని 10 రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది. అద్భుతమైనటువంటి సేవ. భగవంతుడు సేవించుకోవడమే కాకుండా మనుషులకు ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి క్షేత్రంగా కూడా ఇది విరాజిల్లుతూ ఉన్నది. భగవంతుడు వచ్చిన ప్రతి భక్తుల్ని కన్నులారా చూస్తూ ఆయన దర్శనాన్ని ఇవ్వడమే కాదు, తను కూడా భగవంతుడి రూపంగా ఉన్నటువంటి పరమాత్ముడు భక్తులను కూడా కన్నులారా చూసి వాళ్ళకు ఉండేటువంటి కష్ట నష్టాలన్నీ కూడా తాను భరించి మనకు ఒక అమ్మ ప్రేమతో, తండ్రి ప్రేమతో మనల్ని ఉద్ధరింప చేయడానికి లోకంకి వచ్చిన మహానుభావుడైన. అందుకని భగవంతుడి సన్నిధికి అందరూ రండి, చక్కగా సకుటుంబ సపరివార సమేతంగా భగవంతుడి దర్శనం చేసుకొని భగవత్ కృపా కటాక్షాన్ని పొంది తరించండి అని మనసారా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఆలయ ప్రాంగణం పక్కనే పుష్కరిణి మనకు కనిపిస్తుందండి. మొత్తం ఈ ప్రాంగణంలోనే పొలాల చుట్టూ ఉండగా మధ్యలో ఉంటుంది. పుష్కరిణి దగ్గర నుంచి నెమ్మదిగా మనం అలా నడుచుకుంటూ వెళితే ఇక్కడ శివుని మందిరం కూడా మనం గమనించవచ్చు. ఈ శివయ్య కూడా స్వయం వ్యక్తమయ్యారు, చక్కగా అలంకరించారు. వచ్చిన భక్తులందరూ కూడా ఆ వెంకటేశ్వరుని, హరిని తలుచుకుని వారిని దర్శించుకుని అలాగే శివయ్య దర్శనం కూడా చేసుకుని వెళుతున్నారన్నమాట. జయకరం హరి దర్శనం శ్రీలోకనాయక పూజనం.
శ్రీనివాసుని నామస్మరణమే శ్రీకరం బహుశుభకరం జయకరం హరిదర్శనం శ్రీలోకనాయక పూజనం. ముడుపులెన్నో కట్టి నీకు నీకు మొక్కు చేర్చగ శుభకరం అడుగులో అడుగేసి నీ దరి చేరుకుంటే గమ్యము జయకరం హరిదర్శనం శ్రీ. ఆలయంలో ఈ ఆలయ ప్రాంగణంలో ఎక్కడ కూర్చున్నా ప్రశాంతత ఉంటుందండి. శ్రీనివాసుని నామస్మరణమే శ్రీకరం బహుశుభకరం జయకరం హరిదర్శనం శ్రీలోకనాయక పూజనం. స్వామివారి రథం శ్రీ వైకుంఠపురం రథోత్సవం చాలా వైభవంగా కన్నుల పండుగ జరుగుతుందండి. పాల్గొనాలని అందరికీ కోరుకుంటుంది, కానీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. జనవరి 6వ తారీఖున సోమవారం రోజు రథోత్సవం చేశారు. చాలా బాగా జరిగింది. ఆ విజువల్స్ మీకోసం చూపిస్తాను చూడండి. ఎంతమంది భక్తులు పాల్గొన్నారో ఈ రథోత్సవంలో. ప్రత్యేకించి చెప్పాలి, స్వామి అయితే ఇక చూపు తిప్పుకోలేనంత అందంగా ఉంటారు. ఆ రథంలో ఆయన ఒక రాజుల ఊరేగు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సంగారెడ్డి శ్రీ వైకుంఠపురం ఈ ప్రాంతం పేరు. ఏమనుకుని పెట్టారో కానీ అండి, వాస్తవం అనిపిస్తోంది. సరిగ్గా సరిపోయింది. ఇలా వైకుంఠమే ఈ ప్రాంతం అంతా కూడా. స్వామిని చూస్తున్నంతసేపు మనం వైకుంఠంలోనే ఉన్నామా అనే భావన కలుగుతుంది. బయటికి వచ్చిన తర్వాత ఏంటి ఇంత సందడిగా ఉందే, ఒక జాతరను తలపిస్తుంది అంటారు. నిజమే, ఎంకన్న జాతర పేరిట దగ్గర దగ్గర వారం రోజుల పాటు ఇక్కడ జరుగుతుందండి. ఎంతమంది భక్తులు వస్తారు, సుమారుగా 2 లక్షల మంది వరకు కూడా భక్తులు వస్తారనేది ఒక అంచనా. ఒక్క ముక్కోటి ఏకాదశి రోజునే 1,20,000 మంది వరకు వస్తే, మిగతా వారు అంటే దాదాపుగా 2 లక్షల వరకు ఈ వారం రోజుల్లో వస్తారన్నమాట. అందులోనూ ఈసారి ప్రత్యేకత ఏంటో అందరికీ తెలుసుగా. శుక్రవారం పూట వైకుంఠ ఏకాదశి వచ్చింది. ఇక తర్వాత రోజు దశమి దర్శనం అంటారు, శనివారం. ఇక ఆదివారం సెలవు దినం. తర్వాత భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ, వరుసగా సెలవులే. ఇక ఎంత సందడిగా ఉంటుందో ఈ జాతర, ఇంకెంత వైభవంగా ఉంటుందో మనం ప్రత్యేకించి చెప్పాలా. ఆట విడుపు కోసం, ప్రత్యేకించి పిల్లల కోసం ఆట విడుపుగా ఇవి ఏర్పాటు చేశారు. అలాగే ఇటుపక్కగా చూస్తే గాజులు, అలాగే ఆభరణాలు, మహిళలు ఖచ్చితంగా వచ్చి షాపింగ్ చేస్తారు కదా. నేను కూడా చాలా వరకు షాపింగ్ చేయడానికి ట్రై చేశాను. ఇంకా ఏమున్నాయి, ఇళ్లలో కావాల్సిన వస్తువులు కావచ్చు, అలాగే ఏవైనా అవసరమైనటువంటి వస్తువులు, పిల్లలకి ఆడుకునే బొమ్మలు కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. వచ్చి చక్కగా షాపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే ఏం లేదు, జాతరకు వచ్చాక గుర్తుగా ఏదన్నా ఒక వస్తువు కొనుక్కుని మనం తీసుకెళ్ళొచ్చు అనమాట. ఎంత బాగున్నాయో గాజులు, పువ్వులు, చీరలు, నగలు, ఇవే కదా ఆడవాళ్ళందరికీ ఇష్టం చాలా. గోవింద శ్రిత పారిజాత గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రిత. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళంతా కూడా సంగారెడ్డి అంటే ఈ శ్రీ వైకుంఠపురం చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే వందల్లో ఉంటాయండి ఈ గ్రామాలు. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలే చిరు వ్యాపారులుగా మారి చిన్న చిన్న వస్తువులు ఇక్కడ అమ్ముతూ ఉంటారనమాట. అంటే అందరూ వెంకన్న మీదే ఆధారపడి ఉంటారు కదా. మహాప్రభు ఆయనేగా ప్రజలందరినీ పాలించేది. ఆయన్ని నమ్ముకుని ఈ చిన్న చిన్న వ్యాపారాలు అవి చేస్తూ ఉంటారనమాట. అలాగే ఇంకొక మాట చెప్పాలి, ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా కొంగు బంగారంగా వెలసిల్లుతున్నాడు ఈ విరాట్ వెంకటేశ్వర స్వామి వారు. శ్రీవత్స వక్షస గోవింద శ్రీశేష. స్వామివారు అత్యంత లీలా ప్రదర్శన బాగా చేస్తారు కదా. స్వామివారి దయ వల్ల లోకమంతా సుభిక్షంగా ఉండాలని అందరికి మంచిగా దర్శనం దేదీప్యమానంగా అయితే జరిగిందండి. చాలా బాగా జరిగింది. సంగారెడ్డి నుంచి వచ్చామండి, దర్శనం బాగానే జరిగింది, తొందరనే అయింది, బాగుందండి, మంచి దర్శనం అయింది, తొందరనే అయింది మాకు. సంగారెడ్డి ఇక్కడనే చాలా బాగా జరిగింది, కానీ కొంచెం పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల జర వెయిట్ చేయవలసి వచ్చిందండి.
బాగా జరిగింది, చాలా బాగుందండి. సంగారెడ్డి మల్కాపూర్ చౌరస్తా నుంచి వచ్చినాము. ఈరోజు స్వామివారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవడానికి వచ్చినాం. చాలా స్వామివారి అలంకరణ కూడా చాలా బాగా ఉంది. చాలా స్పష్టంగా కనబడడం కూడా ప్రతి ఒక్క భక్తుని కూడా చాలా అందంగా స్పష్టంగా కనబడుతున్నాడు. అక్కడ ఎట్లాంటి తోపులాటలు లేకుండా కూడా గుడి కమిటీ వాళ్ళు కూడా అన్ని వసతులు భక్తుల కోసం అన్ని వసతులు చాలా స్పష్టంగా చేయడం జరిగింది. కాబట్టి స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ స్వామివారి కృప ఉండాలని ఈరోజు అందరినీ కోరుతున్నాం. జై శ్రీరామ్. నా పేరు పట్లోల భాస్కర్ రెడ్డి సార్. మేము సంగారెడ్డి చౌరస్తా నుంచి వచ్చాం సార్, పోతిరెడ్డిపల్లి నుంచి. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఉదయం మాకు కొంచెం డ్యూటీకి వెళ్ళడం వల్ల రాలేకపోయాం. ప్రస్తుతం ఈ సమయంలో మేము పబ్లిక్ అసలు లేరనుకున్నాం, కానీ ఇక్కడ చూసేసరికి విపరీతమైనటువంటి జనాలు ఉన్నారు. చాలా సంతోషం అనిపించింది సార్. మేము డోనర్ చేశాం కాబట్టి ఆ దర్శనం ద్వారా వచ్చాము. చాలా హ్యాపీ అయింది. ఎక్కడ చూసినా విపరీతమైనటువంటి జనాలు ఉన్నారు. స్వామివారి దర్శనం చాలా అమోఘ్యమైనటువంటిది. ఈ దివ్య దర్శనాన్ని సందర్శించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. చూడండి, భక్తులు విపరీతమైనటువంటి కిటకిట ధ్వనులతో మరి పబ్లిక్ పిల్లా పాపలతో చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చారు. చాలా ఆనందం అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. లైక్ ఎవ్రీ ఇయర్ వస్తుంటాము. ఈరోజు కొంచెం ఫస్ట్ ధర్మదర్శనంకి వెళ్ళినాం. అది మార్నింగ్ 11కి వెళ్తే మ్యాక్స్ ఈవినింగ్ 4:30 దాకా రీచ్ అయినాము. ఇది మళ్ళీ ఇప్పుడు టికెట్ దర్శనం. సో మార్నింగ్ ఎంత రష్ ఉందో ఇప్పుడు అంతే ఉంది ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్. స్వామివారి అలంకరణ ఎవ్రీ ఇయర్ ఉన్నట్టే చాలా బాగుంది. చాలా బాగుంటుంది సార్. ప్రతి సంవత్సరం వస్తాం సార్ ఇక్కడికి. ప్రతి సంవత్సరం వచ్చిన కొద్ది ఇక్కడికి వస్తే ఏంటంటే ఒక మనశ్శాంతి ఉంటుంది. మనం అనుకునే తప్పకుండా జరుగుతాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వస్తాం. ఇక్కడ మార్నింగ్ 3:30 నుంచి స్టార్ట్ అవుతుంది. 3:30 9 to 12 అయినా అవుతుంటాయి. కాకపోతే మేము సాయంత్రం వచ్చాం. ఇది మా పాప మార్నింగ్ వచ్చింది, 11ంటికి వచ్చి 4 o'clock వరకు ధర్మ దర్శనం అయింది. ఇప్పుడేమో ఇది టికెట్ తీసుకొని వెళ్ళాము. చాలా బాగుంది సార్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఏం అనుకున్నా ఏం చేసినా ఖచ్చితంగా నెరవేరుతాయి. సంగారెడ్డి నుంచి జర టైం ఎక్కువ తీసుకున్నారు. చాలా చాలా రష్ ఉంది. మేము వేరేప్పుడు రాదు, తక్కువ. ఈ రోజు ఎక్కువ. ఉస్మాల్ఖాన్పేట మాది. దర్శనంలో బాగా అయింది. వైకుంఠ ఏకాదశి బాగానే దర్శనం మంచిగా అయింది. చాలామంది జనాలు సంగారెడ్డి చుట్టుపక్కల బయటికి జైరాబాద్కి చాలా చుట్టుపక్కల చాలామంది వస్తారు. చాలా చుట్టుపక్కల అందరూ వస్తారు. అంటే ఏది అనుకుంటే అది అనుకుంటే మొక్కులని తీర్చేవారు వెంకటేశ్వర స్వామి. ఈరోజు దర్శనం చేసుకున్నట్ల చాలా ఏమన్నా పాపాలు ఉన్నా వెళ్ళిపోతాయి అన్నమాట. మొక్కోటి పడంచేరు నుంచి వచ్చామండి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చాము. చాలా బాగా జరిగింది. ఆత్మ సంతృప్తిగా ఉంది. ఆ దేవుని ఆశీస్సులు మా కుటుంబం పైన కానీ అందరిపైన కానీ ఉండాలని కోరుకుంటున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? కొండాపూర్ మండల్ మాందాపూర్ నుండి వచ్చినాను. ఇక్కడ ప్రతి సంవత్సరం వచ్చి దర్శనం మేము ఖచ్చితంగా వైకుంఠ ఏకాదశి నాడు వచ్చి దర్శనం చేసుకుంటాం ఫ్యామిలీతో పరంగా. ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. అవుతాయి. ఇక్కడ కోరిన కోరితే అవుతాయి. జై శ్రీమన్నారాయణ. మేము సంగారెడ్డి. బాగుంటుంది దర్శనం. తిరుపతిలో ఇది చిన్న తిరుపతి. చాలా బాగుంటది. ఎప్పటికీ ఇట్లనే ఉత్సవాలు బాగా జరుగుతాయి. చాలా బాగుంటది. చూస్తున్నారుగా ఎంత సందడిగా ఉందో. సంగారెడ్డిలోని శ్రీ వైకుంఠపురం హైదరాబాద్ నుంచి 1.5 గంటల జర్నీ టైం అండి. చక్కగా రండి. ఇప్పటి వరకు రాలేదా? అయితే చాలా మిస్ అయినట్టే. ఇక ముందు రండి. ఒక అత్యద్భుతమైన అనుభూతికి మీరు లోనవుతారు. ప్రత్యేకించి చెప్పాలి, ఈ సమయంలో వస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఎలాగో సెలవు రోజులే కాబట్టి చక్కగా రండి. మీ ఫ్యామిలీ అందరూ కుటుంబ సమేతంగా మనం రావచ్చు. మీకు తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో పంపించండి. అందరూ వస్తారు. ఈ 5 రోజులు 6 రోజుల పాటు జరిగేటువంటి ఈ జాతరలో కూడా మీరు పాల్గొనొచ్చు. స్వామిని దర్శనం చేసుకోవచ్చు. చూసారుగా, జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సినటువంటి దివ్య క్షేత్రం
సంగారెడ్డి శ్రీ వైకుంఠపురంలో ఉన్నటువంటి విరాట్ వెంకటేశ్వర స్వామి వారి ఈ దివ్య క్షేత్రం. మీ అందరికీ కూడా దర్శన భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వరుణ్ణి వేడుకుంటున్నాను. మరో దివ్య ఆలయ సందర్శనంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. గోవింద నారద ప్రార్థిత గోవింద నారాయణాయ శ్రీ గోవింద.